ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఎంతటి అనుబంధం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండే పరిస్థితి లేదు. అందుకనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏం అడిగినా ఎస్ అనే మాట తప్ప నో అనే మాట రావడం లేదు. అంతలా మోదీ, బాబు, పవన్ మధ్య అనుబంధం ఏర్పడింది. ఇదిలా ఉంటే మోదీ జమిలి ఎన్నికల గురించి ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. దీని గురించి పెద్ద చర్చ జరుగుతోంది. దీనిని కేంద్ర ప్రభుత్వం కీలకంగా తీసుకుంది. ఈ కీలక విషయాన్ని చంద్రబాబు తన భుజాలపైకి ఎత్తుకున్నారని వార్తలు వస్తున్నాయి. జమిలి ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకువచ్చిన బిల్లు ప్రస్తుతం లోక్సభలో ఉంది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే దీనిపై కమిటీ రిపోర్టు వచ్చేందుకు 3 మాసాల వరకు గడువు ఉంటుంది. ఇంతలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర పార్టీలను ఒప్పించాల్సి ఉంది. నిజానికి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాలోని ప్రతిపక్షం వంటివి జమిలికి ఒప్పుకోవడం లేదు. అయితే వీరంతా కూడా చంద్రబాబు నాయుడుకు సన్నిహితులు. ఒక్క కర్ణాటకలో సిద్ధరామయ్య మినహా మిగిలిన రాష్ట్రాల నేతలు, ప్రతిపక్ష నాయకులు కూడా చంద్రబాబుకు మిత్రులే. ఈ క్రమంలో వారిని ఒప్పించే బాధ్యతలను మోడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు భుజాలపై పెట్టినట్టు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుతో ఈ విషయం మోడీ చర్చించారని, కొంత బాధ్యత తీసుకోవాలని కోరినట్టు సమాచారం. దీనికి చంద్రబాబు కూడా ఓకే చెప్పారని తెలిసిందే. దీంతో జమిలి బాధ్యతల్లో కీలక పాత్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై పడింది. అయితే ఏపీకి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు, మోదీని ఒప్పించేందుకు ఆయన చెప్పినట్టుగానే జమిలి గురించి కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నారని టాక్. మరి ఎలా సాధిస్తారో చూడాలి.